ఎత్తోడించ కాణ్యమందో జమదుడు తాలూకా జగతి మేలకొమ్మ కొమ్మంగా ఎక్కింది కొమలీకరంగా కొమ్మంగా ఎక్కింది కొమలీకరంగా రంగం దొరకొండ రచించరమ్మలాల దొరకొండ పరపర అంగిమలక నిగ మాలయ్య నీలకంఠయ్య వందేజ కట్టయ్య వరి సావయ్య సావలు హేజనల్ల మెచ్చ ఆయన తీర్థం పోయి ఆరబాటం ఎట్లా ఉన్నదా రామ 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 రామ
ఏలేదు కోలకు ముందు కొట్టింది కోగుల్లా కొల్లాపరి పట్నం కొల్లాపరి నగరం లోపల అయిన గాని అది శ్రీరామల్ల బలగం సాలవాదిరెడ్డి భార్య మలికదేవి ఉన్నదా మలికదేవి ఎన్నపడుకు మరి రెడ్డి భార్య అమరవనంతరాలు కనకుడు రాజవాసరెడ్డి బాసరెడ్డి భార్య పుష్పలత మరి పుష్పలత కనకుడు పుణ్యాత్రం ఆదిరెడ్డి భార్య అమ్మవారు నీలమ్మదేవిరా నీలమ్మదేవి గర్భవంతరా రాగిరా ఆరుగురు కొడుకులు పుట్టిల్లా నీలమ్మ గర్భవంతులు ఆరుగురు కుమారులు పుట్టి 12 ఏళ్ల పొద్దు అయితే ఉన్నది 12 ఏళ్ల నాటికి మరి శివశివ కళ్యాణ పరిపట్నం లోపల కలగంగరాజుల బిడ్డలు తీసుకువచ్చింది నీలమ్మదేవి మరి కలగంగరాజుల బిడ్డలు తీసుకువచ్చి 6 కొడుకులు లగ్గాలు చేసుకున్నది లగ్గాలు చేసుకున్న సమకాలంలో బ్రహ్మవారు నీలమ్మదేవిరా తరతరమాలు మంది పెట్టింది ఇంటి లోపల మంది బాగా మన సంపాదన అంతా బయటపోతుందా అని తరతరమాలు మంది పెట్టి ఆ యొక్క పై ఊరు చుట్టూ మరి బంగారు కంట కూడా నాటిందాట ఊరు పిచ్చగాడు మన ఊరికి రావద్దు మన ఊరు పిచ్చగాడు పొల ఊరికి పోవద్దమ్మా ఆ గంట కూడా నాటినప్పుడు అప్పుడు గడమంటే ఆయన వచ్చిన పిచ్చగాళ్ళు అందరినీ పొల దెబ్బలు కొట్టుకుని జోళ్ళు గుంజుకొని వాళ్ళ మరి కట్టలు గుంజుకొని అగిలు పెట్టి మంటలు పెట్టి పిచ్చగాళ్ళ కన్ను 21 దేవ జంగమయ్య 3 కందలవాడి చూసి శంకరుడు మరి నేనే శంకరుడు కొల్లాపురి పట్నం వచ్చిండాట కొల్లాపురం వచ్చే వరకల్లా కొల్లాపురం వచ్చిన శంకరుని ఏర్పాటు గురువని కాయలక గురువు బలపాలేసి నీలమ్మ ఓసారి ములిగడ్డ పట్టి కొట్టొచ్చింది ఓసారి చీపిరి గడ్డ కొట్టొచ్చింది ఓసారి కాని పట్టి కొట్టొచ్చింది ఆఖరికి కచ్చగడ కలుతూ తన్నింది నీలమ్మదేవిరా కాలి కష్టపెట్టినాక భగవంతుడు దేవసంగమయ్యా నువ్వు తనుడైంది నేను బరుడైంది అని చెప్పి కింద పడిపోయినప్పుడు ఈ శంకరుని ఎత్తుకునే యొక్క మరి సోపి నాపల వాళ్ళకి అప్పయిపోతే అటువంటి యొక్క సోపిదారులు శంకరుని ఎత్తుకొని పోయి పైన సింతల కాడ మరి సింతముద్దు గురికి ఇచ్చిల్లాడ వాళ్ళు అప్పుడు కోమట్ల తల్లి యొక్క సన్నద సల్లవసిన్నాడు ఆ వల్ల ఇళ్ళ దట్టిదేవి కోమట్ల 2 కోమట్ల దట్టిదేవి కాపలున్నదో నీలమ్మదేవికి ఓ బాగా నువ్వు ఈ పక్కన ఏ మొత్తం వల్ల నిండుతున్నది మరి గటవంటి నాయన అటువంటి యొక్క మరి కాపల నీలమ్మదేవికి ఏమి దిక్కు లేకుండా అయినాక ఆ నీలమ్మదేవి కొల్లాపురి పట్టవ లోపల ఏమి లేకుండా అయిపోయింది తొడకు 90 సేపుల సీర కట్టుకున్నది అడుగుల గుళ్ళ పట్టుకున్నది మొర్రవేన యొక్క సిప్ప పట్టుకున్నది మొర్రవేన కుండ పట్టుకున్నది బిడ్డలేని గొడవలు పట్టుకొని కామలేని గొడవలు పట్టుకొని మరి అటువంటి యొక్క 6 కొడుకులు తోలుకొని ఇంటిని తోలుకొని ఏమి లేకుండా అయినాక కోడలు వాళ్ళ తల్లిరెడ్డి దిగపోయారట ఆ తల్లిరెడ్డి దిగపోయినాక మనకి ఊళ్ళో మనకేమి దిక్కులేదు కూడా కానీ ఈ ఎత్తేడు దోషుల మన పోసిందిరా నీలమ్మ కొల్లాపురి పత్తమున పొందిలోపల పాల్గొనగా మరి చూడనన్నదా ఆడిచెల్లి అడి బాట పట్టుకొని అటువంటి యొక్క మరి 12 సంవత్సరాలు తిరుగుతాం 12 సంవత్సరాలు అటువంటి యొక్క మరి అడి లోపల తిరిగిందాట అడవి లోపల తిరిగిన నీలమ్మ అటువంటి యొక్క మరి బాయిగడ్డ మీదకి వచ్చిందాట మరి బాయిగడ్డ మీదకి వచ్చినాడు 7 గమల గుడి చేసుకున్నారు వాళ్ళు 7 గమల గుడి చేసుకొని ఒక్కొక్క ఇళ్ళ పన్నా కొందరు చేసింది బ్రహ్మల ఇళ్ళ పన్నా బాధలో బతికిందాట ఆఖరికత్తే కారణం వల్ల కంది కళ్ళం లోపల కంది ఎత్తులు ఎరుకొని గుడాలట మోసుకున్నారు వాళ్ళు గుడాలు వైపుడులు అయిపోతున్నాయి దైవమా అయినాక మరి 7 గమల గుడి లోపల కూర్చుండే అమ్మవారు నీలమ్మదేవిరా ఎక్కడా పోతే అయ్యా వదంగమా అయ్యా నా మీద కరుణ లేదా
నీలమ్మ ఏడుతూ ఉంటే కాకి తోకం అవుతాంది బిడ్డ తోకం అవుతాంది నీలమ్మ కంటి నీరు కొంతకాలంలో సాగిపోతాం ఉందరా ఆ నీలమ్మ కంటి నీరు 7 గంటల గుడిసెకాడికి వెళ్ళి 7 గంటల యొక్క కరణ వల్ల బాయిగడ్డ మీద 7 గంటల గుడిసెకాడికి వెళ్ళి నీలమ్మ ఏడుతా ఉంటే ఆ కాపవారి నీలమ్మ దేవి నాకు ఎక్కడైనా దిక్కు లేకుండా అయిపోయింది భగవంత శంకర 12 ఏళ్ళు అవుతుంది నేను ఆకలి గట్టాకు తింటున్నా దూపైతే పచ్చాకు తింటున్నా అయ్యా మరి ఎక్కడేమీ లేకుండా అయిపోయింది శంకర ఎక్కడ పోదు అని చెప్పి ఆ బాయిగడ్డ మీద 12 ఏళ్ళ నాటికి శంకరుడు ఆదిగచ్చిండట ఎవరికి ఆ యొక్క నీలమ్మ దేవికి శంకరుడు 12 ఏళ్ళ నాటికి ఆదిగచ్చిండట మరి 12 ఏళ్ళ నాడు ఆదిగచ్చిన శంకరుణ్ణి ఎక్కడ పోతే శంకర మరి 12 ఏళ్ళ సుధుని ఎవరైనా కట్టనేగిస్తున్నా మరి ఆకలితే గట్టాకు తిన్నా దూపైతే పచ్చాకు తిన్నా బొద్దుకూర భోజనం చేసిన నెల్లికూర నెపం చేసిన అలా వైపుట్ల పుల్లరేరుకొని బతికినా కూతురు కొండ ఏరు నీళ్లు దొంతులు దొనల నీళ్లు తాగిన అయ్యా శంకర ఎక్కడ వచ్చి అయ్యా 12 ఏళ్ళు అవుతుంది నువ్వు నాకు కళ్ళ కనిపించలేవు ఆనాడు నాకు కొడుకులు లేనాడు కొడుకులు అని చెప్పి నేను ఎడతా ఉంటాను దగ్గరికి వచ్చి బిడ్డ ఎడదక అని చెప్పి 6 కొడుకులు ఓడగట్టిపోయాను 6 కొడుకులు ఓడగట్టిపోతే అన్నయ్య దానం పంచం అని చెప్పిన అంతకంటే 7 మళ్ళీ దానం పంచడం అని చెప్పిన అయ్యా బతుకుని భాగ్యం తిన్న బరపిండి నీళ్ళ కలుపుకున్నా తండ్రి ఆనాటి జంగం నువ్వు ఎక్కడ పోతావు అని చెప్పి శంకరుని ఆది చేసిందట ఆ కాపోల నీలమ్మ ఏడుతా ఉంటే నీలమ్మ దేవి కంటి నీళ్ళు ఎగిసింది 7 వదినాలు ఎగిసింది 7 వదినాలు ఎండుకుంట బయటకుండా అనగా కైలాసం చేరిందట కైలాసం మంది ఎవరున్నారు భగవంత జంగమయ్యే మరి కైలాస పడద కైలాసగిరి పడదాల మీద భగవంతుడు హర హర మహాదేవ శంభో శంకర్ అంటున్నాడు ఆ శంకరుడు హరోహర హరోహర అని చెప్పి తపస్సు గాయించంగా ఈ నీలమదేవి కన్నీరు పోయాక భగవంతుడి మీద వానజల్లే పడ్డదట డబ్బులు లేసి అరే డబ్బులు లేసి వెనక ముందు చూసిండు ఉత్తరాన ఉరుము లేదు దక్షిణాన మెరుపు లేదు కనబడ్డ చాటన తెప్పయ్యలేదు మరి ఎక్కడికి కన్నీరు కావచ్చా అని అయ్యో భగవంతుడు ఏ విధంగా కళ్ళ కాటికి పెట్టుకొని ఆయన చేతి లోపల యొక్క కిందేడు లోకాలు మీదేడు లోకాలు 14 లోకాలు కళ్ళ అరే ఆనాడు దేవతల యొక్క ఫోన్లలో అప్పుడు చేతులు ఎప్పుడు చూస్తుండ్రో ఇప్పుడు నరమానవుడు యోగిస్తున్న పిల్లగాళ్ళందరూ ఫోన్లు ఫోన్లు బాగాను ఇంత ఫోన్ ఉంటే ప్రపంచం అంతా కలిగచ్చు నెట్ బ్యాలెన్స్ ఉంటాయి అట్లనే అప్పుడు దేవతలు కూడా చేతులు చూసుకున్నారు ఆ శంకరుడు చేతులు చూసుకొని ఈ కన్నీరు ఎక్కడ చూసేవారకల్లా ఈడగాదు మేడగాదు మరి కొల్లపరిపట్నం దేవా కొల్లావరిపట్నం విడనాడినాది అమ్మవారు నీలమ్మ దేవి మరి 12 ఏళ్ళకి నేను ఆది కట్టినారా 12 ఏళ్ళ నాటి
ఇయ్యాల నేను ఆదికి వచ్చినా అని చెప్పి ఇక్కడ వంటి యొక్క దేవాతంగం అయ్యా ఏమనుకున్నాడు మరి కాపు వారి కట్టం ఎట్లా కడతేరాలే కాపుల కట్టం ఎట్లా కడతేరాలి మరి కాపుల కట్టం కడతేరాలంటే ఎవరిని ఓడి కట్టాలి ఏమి వెయ్యాలన్నాడే మరి నా కొడుకు వీరభద్రునితోనవుతుందా మరి నా బిడ్డలతోనవుతుందా నా కొడుకులతోనవుతుందా ఎవరితోని కాదు అంత కట్ట వేగించుడు నా కొడుకు చిన్న కొడుకు ఉన్నాడు మల్లయ్యా చిన్నవాడు తిరిసేలా మల్లికార్జున నా కొడుకుని పిలుచుకుంటా నా కొడుకుని పిలుచుకొని పోయి కాపుల కట్టలో ఓడి కడతాను అన్నాడా ఆ కైలాసవంతు భగవంతుడు దేవతంగం అయ్యా మరి ఎక్కడ వదిలి నా కొడుకు అన్నాడు కొడుక మల్లికార్జున ఎక్కడ ఓది బిడ్డ అని చెప్పి గొల్లకి దేవుడు రా గొల్లకి అని ఆ భగవంతుడు మల్లికార్జున స్వామి గెలవడప్పుడు మరి మా బాబు నాన్న ఎందుకో వెళ్తాడు మరి ఏం కట్ట వచ్చిందో అని చెప్పి అక్కడ భ్రమరాంబికతో మొదటి భార్యతో ఆటలాడే భగవంతుడు ఆమెను అక్కడ ఇడిచిపెట్టిండా దెబ్బ దెబ్బ రుతం వచ్చి కైలాసం అంది ఏరియా యొక్క శంకర శాఖల కూర్చున్నాడు నానా నాయనా ఒరే నాయనా నాయనా కొడుక మల్లికార్జున స్వామి ఎందుకొరకు పిలిచినట్టు కొడుక ఆ శ్రీశైల ప్రధాన మీద నువ్వు భ్రమరాంబికతో ఆటలాడుతున్నావా బంగారు టెంకు టీయాలని కూర్చోండి అచ్చికలు పుచ్చికలు ఆడుకుంటారా కొడుక ఆటలాడిన ఏంది విద్య నీకు జల్దీ ఏర్పాటు అందరికి సెల్ ఫోన్ ఒకటి నాకు చేతిలో ఒకటి లేదా వాళ్ళు నెట్ బ్యాలెన్స్ చేసుకుంటూనే ప్రపంచానికి వెళ్తారు నాకు ఏ బ్యాలెన్స్ అవసరం లేదు చేతిలో చూస్తే అయిపోయిందని వేసుకొని ఎక్కడ ఏముందో సీమ కాడికి చిట్టుకున్నాడు జనాలు బిడ్డు నాని నాని కొడుక ఆటలాడకాడికి ఆలి బిడ్డ ఈ అవతారం సాధించు నీకు ఇంకో మంచి అవతారం ఇస్తాన్నా ఏంటిగా ఇడ కాదు అడ కాదు భూలోక నగరం అందన పగటి చుక్క కొల్లాపురి నగరం పరిపాలన చేసే వాళ్ళు యొక్క కాపురాజులు శీలవల్ల మొదటి వర్గం ఆ శీలవల్ల వంశాన సాలమాదిరెడ్డి భార్య మలికదేవి అనే కొడుకు మరి అసలరెడ్డి భార్య అమరు అనంతరాలు అనే కొడుకు రాజా మాసవరెడ్డి భార్య పుష్పలత అనే కొడుకు పుణ్యాతుడు హాదిరెడ్డి భార్య నీలమ్మదేవి గర్భవంతన 6 కాపోలు పుట్టిండు మరి 6 కాపోలు ఎవరెవరంటివి అందరికంటే పెద్దవాడు మొగిలిపోంద రాజా మొఠాలరెడ్డి అటు తర్వాత గుడేటి కాపు గురుకప్ప వందన అటు తర్వాత గుడేటి కాపు అటు తర్వాత మునూరు కాపు అటు తర్వాత గోణి కాపు అటు తర్వాత సౌదరి కాపు చిన్నవాడు ఉన్నాడు చిట్టవాళ్ళ కాపురా 4 కాపులు పుట్టిరు
ఆరుగురు కాపలకు లగ్గాలు వేసింది నీలమ్మ దేవి కలగంగ మహారాజుల బిడ్డలు వచ్చి లగ్గాలు వేసినాక దానం బంధు పెట్టింది 12 గండగర వంట పెట్టుకున్నది జట్టదేవి ఎమ్మడవాడు ఏమి లేకుండా వేసింది కొడక ఇయ్యల్లో శివ కళ్యాణపురి పట్నం పనబడి భాగం వందన కర్ణమల్ల వాయుగడ్డ మీద ఏడుగమ్మల గుడి చేసుకొని బతుంది అక్కడికి అయినాక 12 ఏళ్ళు గడిచినాయి అన్నమో రామచంద్ర అయింది అక్కడికి అయినాక 12 ఏళ్ళు గడిచినాయి ఇయ్యాల నేను దానికి ఆదికొచ్చిన బిడ్డ మల్లికార్జున స్వామి ఆ కాపుల కట్టెం ఇక్కడ తీరాలంటే మల్లన్న నువ్వు నీలమ్మ గారు బాగా ఉట్టాలే కొడక నా కొడక మల్లయ్యో నా కొడక నీలమ్మ గారు బాగా ఉట్టాలి బిడ్డ అట్లయితే వాళ్ళ కాపుల కట్టాలని కడతారు బిడ్డ పుట్ట కాపులింట్లో పుడితే లేని కట్టె వస్తుంది కాపు వారికి అక్క నేను వేయలేను పొద్దుగల తెల్లారలేగానే కాపుల దేగిలిస్తే 1000 రూపాయలు ఉంటాయి బాబు నేను కాపులు ఇంటికి పోనంటావా మళ్ళీ ఇప్పుడు శ్రీశైల కొండలకు పోయి అక్కడ ఆగబోగా ఆటలాడతావా మాటేంట్రా నా నాని కదా నా బుద్ధి కదా నాని తెలియదురా గలడ్డురా ఒకటి సారీ తిరిగేలా మళ్ళీ ఆడతారా కాపువారి ఇంటి లోపల నువ్వు తప్ప ఎవరు ఓరు ఎవరు వేయినా కానీ కాపువారి వంశం బాగుపడబోదు బిడ్డ కాపువారు బాగుపడాలంటే నువ్వే కాపువారి నీలమ్మ గర్భాన ఉంటానే ఆ కాపులను పేరు తేవాలంటే నీతోనైతే తప్ప ఎవరితో కాదు బిడ్డ ఆ కాపులో ఇట్లా జట్టదేవి ఉన్నది ఆ జట్టదేవి మరణం కావాలంటే అంతటి అగ్నిభారం నీ దగ్గర ఉంది ఎవరి దగ్గర లేదు బిడ్డ నా మాట విని నువ్వు ఎట్లా లేచి కాపులో నీలమ్మ కలుపుకోవాలరా నేను ఓడిగట్టరా పోవా బిడ్డ నీకు ఎంత కట్టం వచ్చినా గానీ కాపులో ఇళ్ళ కట్టమంతా చూసినావా ఎక్కడ పోతే జంగమా నన్ను అద్దనంగా కాపులో కట్టుకున్నాను ఓడి కట్టిపోయాను ఇవాళ నేను ఇంత కట్టబడుతున్నాను నన్ను ఆది అయ్యు నువ్వు ఆది చేసిన సమకాలం లోపల బిడ్డ మోపు నీ నెత్తి మీద ఉన్నా గానీ భారత నా మీద ఉంటది అర్థమైందా ఎంత కట్టం వచ్చినా నేను పోతావా బిడ్డ సరే మంచి అని చెప్పి భగవంతుడు దేవసంగం అయ్యా బాధపడ కొడక కాపుల ఇళ్ళలో ఏ కట్టం వచ్చినా మోపు నీ నెత్తి మీద భరతి నా నెత్తి మీద అని చెప్పి శంకరుడు ఏం చేసిండాట మరి విభూతి కచ్చవాళ్ళ చేత పట్టినాడు భగవంతుని మీద మరి కైమంత్రి ఇచ్చరా పుట్టు వన వరకల దేవరాజు మల్లయ్య యాపకాంత లింగం అయి పుట్టిండాడు భగవంతుడైన యాపకాంత లింగం వేసుకొని మల్లికార్జున స్వామి ఆ యొక్క మరి జ్వరంలో వేసుకున్నాడవ్వా ఈడగాదు వాడగాదు కలకంగ అల్ల పట్నం శివజయ కళ్యాణపురి పట్నం పరమడి భగవంతు కర్ణమల బాయిగడ ఇది కోత మూలకున్న గానాన్ని వరం ముంగడి గుంజుగా చిన్న భగవంతుడైన ఊపురానవులి గజ్జ పెరులేసినాడు 4 గాలిగడ 2 నాగతంతలు చేసిండు గంతల బంతల వాడు గంగెట్ల వాడు మరి దనప మీద నెత్తి తంజరాల కుల్లలు సోలాలు 30 గంటలు కాగిత కబీర కబండ జోల సుధమైన జోల చిత్రాల జోలేసుకొని 4 గంటల 40 లక్షల కొడుకు 7 గంటల కోటక్కలు తెలుసుడు భగవంతుడే మరి ఇంకా టమంటే మెడలో నాగన్న ఎత్తుకొని అంత వస్త్రాలు లేక పరిసరమాలు విట్టుకొని భగవంతుడు మన ఇంటి జోలేసుకొని బంగారు జోలేసుకొని గంటల మీద కొలువు తీరుతున్నాడా ఇక పోతా పూలకు నగరమా అయ్య సంగం అయ్యారా దేవ సంగం అయ్యారా
కళ్యాణపురి పట్నం బాగా వందు వల్ల రాయిగడ్డ దిగుతుండే ఆ రాయిగడ్డ ఎప్పుడు తీయండో గన 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 కంట కొట్టినాడు గబగబ గబగబ ఎక్కువ లెక్కిన సంగమయ్యా గన 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 కంట కొట్టి పోది విక్రాంతికి శంకర అంటే పరమాత్మనమ్మ హర హర మహాదేవ శంభో శంకర భగవంతుడు మహాదేవి భిక్షాందేహి అని ఎప్పుడు అన్నాడు ఆ గుడిసె లోపలున్నది అమ్మవారు నీలమ్మ నీలమ్మ భగవంతుని గంటల చప్పుడు చెంగుల చప్పుడు చెవున పెట్టిందో గా నీలమ్మ అయ్యా ఏ ఊరికి వెళ్ళి ఏ ఊరికి వచ్చిర్రో అయ్యా నా ఇంటికాడ ఏమి లేవు నీ జోలలో ఏమి పోయాలని చెప్పి 3 ఏళ్ల నాటి ముఖ్యత తవుడే ఉన్నది మరి కొండబోతుడు కొండబోడు అని చెప్పి ఆ యొక్క మొర్రి వేని సాట మరి పర్రె వేని సాట పట్టుకొని సాటలో తవుడు పోసుకున్నది అయ్యలా ముచ్చి ముచ్చి లోపల తెల్లారి దేవల భగవంత ఆ యొక్క శంకరుని వేడికి ఆ యొక్క మరి చిన్నగా మెల్లగా మరి అటు అంగుకుంటా అంగుకుంటా అమ్మవారు నీలమ్మ దేవిరా కళ్ళ కొండల గోవింద అంటుంది మొక్కల గల్లు అంటుంది ఎదురుకొండగా దాస్తుంది కార్యాలు బాగుపడ్డాయా కొండ వరకు 4 భాగాలు అవుతుంది ఎక్కడ పోతే జంగమయ్య కానాడు నాకు ఓడి అడిచి కానీ నాడు నా కంటికి కనిపించాను మహాదేవ శంభో శంకర దేవి ఏమంట ఉన్నది జంగమయ్య నానాడు జంగమయ్య ఈనాడు నా కంటికి నాకు పడిపోయాడు పలుకుడితో కంటికి ఎక్కువ నాకు పట్టుకొని అదొక్క జవ్వ అది కందం కత్తోరు కుంకుమ భూకాలు పట్టుకొని ఆ నీలమ్మ దేవి ఏ రకంగా చేర వచ్చింది ఇలా అదిగచ్చినా బిడ్డ 12 ఏళ్ల పొద్దు అవుతుంది 12 ఏళ్ల సుంది ఇలా ఎక్కడ పోతే శంకర అని చెప్పి అయినా ఆకలి అయితే అట్టాకు తిన్న ఊతూ పోతే పచ్చాకు తిన్న ఊరెళ్ళి కూర వేసిన 30 కూర భోజనం వేసిన చెట్టుకు కాకు తిన్న సెల్మక బుక్క నీళ్లు తాగిన అప్పుడెప్పుడు అది